హలో గైస్, ఈరోజైతే మనం ఫారెస్ట్లోకి వెళ్తున్నాం. సో ఎందుకు వెళ్తున్నాం ఫారెస్ట్లోకి అని తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకైతే ఒక సర్ప్రైజ్ ఉంటుంది. కలలకి చేసా నీకోసం వయసు వాకిలి కాసారా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది ఈ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది అరరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మనసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి సో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం. సో ఇది బిక్కి చెట్టు అనమాట. ఈ కాయని బిక్కి కాయ అంటారు. ప్రస్తుతానికి అయితే పళ్ళు లేవు, కానీ ఓన్లీ కాయలు మాత్రమే ఉన్నాయి. ఇంకా మేబీ 15-16 డేస్ వెళ్తే మనకి పళ్ళు కూడా దొరికాయి. బట్ దీన్ని మనం తీసుకెళ్ళి ఇంట్లో పెడితే మాగుతుంది అనమాట. సో నేను దొరికినంత వరకు కొన్ని పెరుక్కున్నాను. సో చెట్లు అయితే కాయలని ఎక్కువగా పైనే ఉంటాయి. సో అందినంత వరకు అయితే నేను కొన్ని తీసుకున్నాను. సో ఇంకా రిటర్న్ వెళ్తూ ఉంటే ఇంటికి మధ్యలో కుర్టిపండు చెట్టు కనపడింది. సో పళ్ళు ఉన్నాయని వెళ్ళి చూస్తే జస్ట్ ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయినట్టుంది. ఒక 2 పళ్ళు అయితే దొరికాయి. సో మేబీ ఇంకో 1 మంత్ ఉంటే మొత్తం మాగుతుంది అనుకుంటా. సో దీన్ని ఆల్రెడీ ఎవరైనా తినుంటే తెలిసింటే కింద కమెంట్ చేయండి. టేస్ట్ అయితే ఇది కొంచెం తొగరుగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా